హాయ్ గైస్, వెల్కమ్ టు మన వంట ఛానల్. ఈరోజు మా అమ్మ రెస్ట్ తీసుకోవడంతో ఈరోజు నేనే వండుదామని డిసైడ్ అయ్యాను. మా అక్క గైడెన్స్లో ఏం చేద్దాం అనుకుంటున్నామంటే చికెన్ బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాము. కాబట్టి ఫ్రెష్గా చికెన్ తీసుకుని పసుపు, ఉప్పు, కారం, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి కలిపేసామండి. కలిపేసిన తర్వాత ఒక కడాయిలో నూనె పోసుకుని ఆ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి ఉల్లిపాయలు కూడా వేసాం. కాసేపు అవి బ్రౌన్లా వేగిన తర్వాత దాంట్లో మళ్ళీ చికెన్ వేసామండి. అలా ఇక ఆ చికెన్ వేయగానే అది కాసేపు ఉడకాలి. అది ఉడికే టైంలో ఆ చికెన్ నుండి వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యిద్ది. ఆ వాటర్ మొత్తం అయ్యేదాకా మనం ఆ కడాయిలోనే ఆ చికెన్ని వండించేసుకోవాలి. ఇక ఇది మేము చేస్తూ ఉండగా ఇది సక్సెస్ అయ్యిద్దా ఫెయిల్ అయ్యిద్దా అన్న భయంతోనే చేస్తున్నాము. కానీ ఎక్కువ శాతం సక్సెస్ అయ్యిద్దని మాకుంది. ఇంకంత చికెన్ వేసేసుకున్నాక ఆ వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయ్యిద్ది. అదంతా ఆవిరైనాక మనం నెక్స్ట్ రైస్ వేసుకోవాలి. ఇదిగోనండి, మధ్యలో కర్డ్ వేసుకోవాలి. మేము అంటే స్టార్టింగ్ మ్యాగినేట్ చేసేటప్పుడే కర్డ్ వేసుకోలేదు, ఇలా మిడిల్లో వేసాము. అప్పుడే బాగుండిద్ది అనేసి. ఇదంతా అయిపోయినాక ఎర్రగొండి వాటర్ కూడా వచ్చింది. అదంతా అయిపోయినాక వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాక రైస్ వేసుకున్నాము. రైస్ వేసుకున్న తర్వాత ఆ రైస్ ఒక వాటరే పోసేసామండి. కరెక్ట్ క్వాంటిటీలో పోయాలి, అప్పుడే కరెక్ట్గా వచ్చింది బిర్యానీ మొత్తం. అలా మొత్తం మిక్స్ చేసేసినాక దానికి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆగాలి, లో ఫ్లేమ్లో పెట్టే లెక్క అయితే. ఇక ఓపెన్ చేసేస్తే మళ్ళీ అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, గళ్ళుప్పు టేస్ట్ కోసం. ఇకంతే రెడీ అయిపోయింది. లాస్ట్లో గీ వేసుకోవాలి. ఇంకంతే అండి, మన బిర్యానీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.